యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను వశపరుచుకుంటూ లోపరుచుకుంటూ వారిని తన ఇష్టానుసారంగా ఎవరికి వారికి బ్రతికేటట్టు చేసే మోసము చేయు దుష్ట శక్తి యుగ సంబంధమైన దేవత. నేను దేవుని స్వరూపంలో నుంచి వచ్చాను, శాశ్వతమైన జీవము దేవుడే, ఉన్నతమైన మహాలోకం నా నివాసం అనే ఆలోచన ఎప్పుడు ఏ కాలంలో కూడా రానివ్వకుండా ప్రతి మనుషుని మనోనేత్రానికి, మనస్సుకు, జ్ఞాననేత్రానికి గుడ్డితనం కలుగు చేసే ఒక మహత్తరమైన అబద్ధపు మోసము చేయు శక్తి యుగ సంబంధమైన దేవత. కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని మనం గ్రహించాలి. యుగ సంబంధమైన దేవత మన చుట్టూ ఉన్న వారిని శత్రువులుగా తయారు చేస్తాడు, మన బంధువులను శత్రువులుగా తయారు చేస్తాడు, మన స్నేహితులను శత్రువులుగా తయారు చేస్తాడు. మనలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు ద్వారానే, మనలో ఉన్నవాడు అంటే మన సమూహంలో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు అంటే మన సమూహంతో, మన కుటుంబంతో, మనతో ఉన్నవాడి ద్వారానే శత్రుత్వాన్ని తయారు చేస్తాడు యుగ సంబంధమైన దేవత. మన చుట్టూ ఉన్నవారు, మనకు బంధుమిత్రులు, వారితోనే యుద్ధాన్ని వచ్చేటట్టు చేస్తాడు. కాబట్టి వీటన్నిటిలో నుంచి మెలకుగా ఉండాలి, దేవునికి ప్రార్థించాలి. ఆ యుద్ధాలలో, ఆ మోసాలలో, ఆ కుతంత్రాలలో దేవునికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరైతే అసూయాపరులు ఉన్నారో, ఎవరైతే ద్వేష స్వభావం కలిగి ఉన్నారో, ఎవరైతే ఎదుటి వారి మేలును వార్వలేని స్వభావం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ నీకు శత్రువులుగా తయారు చేస్తాడు యుగ సంబంధమైన దేవత. ఇవన్నీ మీరు గ్రహించాలి. యుగ సంబంధమైన దేవత యొక్క తత్వం, యుగ సంబంధమైన దేవత యొక్క లక్షణ స్వభావాలు మనం తెలుసుకోవాలి. అందుకే దావీదు చక్కగా 18వ కీర్తనలో 39 నుంచి 40 వరకు, మనం 41 వరకు ధ్యానిద్దాం. దావీదు పలికిన మాటలు ఒకసారి చూద్దాం. 18వ కీర్తన 39 నుంచి 41 వరకు. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకు లేచిన వారిని నా క్రింద అణచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని, వారు మొరపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండెను. దేవుడికి మొరపెట్టారట వాళ్ళు కూడా, ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన వెనక అసూయ, నీ ప్రార్థన వెనక మేలు లేదు, నీ ప్రార్థన వెనక ద్వేషం, నీ ప్రార్థన కుళ్ళు, ఇలాంటి స్వభావం ఉంటే ఎలా అంగీకరిస్తాడు? వాళ్ళు దావీదు మీద అలా చేశారట ప్రార్థన, అంగీకరించాలి ఆయన. ఇంకా దావీదుకి అప్పగిచ్చాడు. దావీదు చేతిలో తుత్తులుగా చేయబడ్డారు, నశింపచేయబడ్డారు. కాబట్టి యుగ సంబంధమైన దేవత మన చుట్టూ ఉన్నవారిని శత్రువులుగా చేస్తాడు. అయితే నువ్వు ఎప్పుడైతే దేవునికి శరణం వేరుతావో, యేసు క్రీస్తు గురుతత్వాన్ని కలిగి ఉంటావు, యేసు మహాదేవుని స్వరూపంలోకి నువ్వు మార్చబడుతుంటావు, బ్రతుకుట క్రీస్తు అనే స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటావు, యుద్ధమునకు బలము ధరింపజేస్తాడు ఆయన. అది శరీర సంబంధమైన యుద్ధమా, ఆత్మ సంబంధమైన యుద్ధమా, రెండిటిలోనికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. నా మీదకు లేచిన వారిని నా కింద అణచివేస్తాడు ఆయన. నీ మీద ఎవరైతే శత్రువుగా కాలు తూవుతున్నాడో వాడిని అణిచేస్తాడు. నీ వెనక ఉండి అబద్ధాలు మాట్లాడుతూ, నేను హేళన చేస్తూ, నీ ముందు మంచిగా మాట్లాడుతూ, నీ వెనక హేళన చేస్తూ, అవమానపరుస్తూ, చిన్న చూపు చూస్తూ మాట్లాడుతున్నారో వీళ్ళని త్రొక్కివేస్తాడు, నీ చేతే త్రొక్కిస్తాడు దేవుడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలని తెలియచేస్తా ఉన్నాను.
కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని మహాశక్తికి లోబడండి. యుగ సంబంధమైన దేవత రహస్యాలను మీరు తెలుసుకోండి, గ్రహించండి. మనసు మీద దెబ్బ కొడతాడు, దేవునికి శత్రువుగా చేస్తాడు. నీ క్రియలను దేవునికి శత్రువుగా మార్చేస్తాడు. యుగ సంబంధమైన దేవత నీ క్రియలు దేవునికి శత్రువుగా మార్చబడతా ఉంటాయి. అలా ఉండకూడదు. అబద్ధం ఆడకూడదని తెలుసు, కానీ అబద్ధం ఆడుతూ ఉంటాం. మోసం చేయకూడదని తెలుసు, మోసం చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తానే ఉంటాం. మంచి మాటలు పలకాలని తెలుసు, కానీ మోసపు మాటలు పలుకుతానే ఉంటాం. ద్వేషం మాటలు పలుకుతానే ఉంటాం. ఇవన్నీ చేయకూడదని తెలిసినా చేస్తానే ఉంటాం. చేయించేవాడు యుగ సంబంధమైన దేవత. చేయిస్తున్నాడనే విషయాన్ని కూడా నువ్వు గ్రహించలేవు. గ్రహించాలంటే నీలో ఉండాలి క్రీస్తు వాక్యం. అది లేకపోతే భ్రష్టత్వం. నీ ప్రార్థన భ్రష్టత్వంలో ఉన్నప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడదు. పాపుల మనవి ఆయన అంగీకరింపడు. ఎవరైతే మనసు మార్చుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో వారి ప్రార్థన అంగీకరింపబడను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.